తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రెండు విషయాలు చాలా స్పష్టంగా కనపడినాయి. మొత్తం సమావేశం జరిగిన రోజులు టీవీలలో ప్రత్యక్ష ప్రసారం వచ్చింది, యూట్యూబ్లలో కూడా ప్రసారం వచ్చింది. అధికార పక్షం ఆ టీమ్ స్పిరిట్ అంతగా కనబడలేదు. విపక్షంలో టీం వరకు టీమ్ స్పిరిట్ చాలా స్పష్టంగా కనబడింది ఈ సమావేశాల్లో. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ అసెంబ్లీ సమావేశాల్లో 11 బిల్లులు సభ ముందు పెడితే 10 ఆమోదం పొందినాయి, ఒకటి సెలెక్ట్ కమిటీకి వెళ్ళింది. వాటిపైన చర్చ కూడా జరిగింది. అంతవరకు మనం ఆహ్వానించాల్సిందే. విపక్ష సభ్యులకు కొన్ని అంశాలపైన మాట్లాడే సందర్భంలో మంచి సమయాన్ని కేటాయించడం కూడా గమనించాల్సిన విషయం. ఉదాహరణకు మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయం తీసుకున్నప్పుడు అసెంబ్లీలో ఆయన పైన చర్చ జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ సభ్యులు చాలా బలమైన ప్రశ్నలు సంధించడం, ఇదే సందర్భంలో వాళ్ళు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళడము, కేటీఆర్ లేదా హరీష్ రావు మీడియాను వారింట తీసుకొని వెళ్ళడము, మీడియాలో దానిపైన విస్తృతంగా కవరేజ్ వచ్చేలా చూడడము, ఇదంతా ఒక అంశం. అయితే రెండవది, వారి మధ్య కమ్యూనికేషన్ బాగున్నది, అంటే టీం వరకు కనబడింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలైనా ఆ ఇద్దరు నాయకులు హరీష్ రావు అండ్ కేటీఆర్, ఈ ఇద్దరి పనితీరు అయినా సరే, సభలో వారు మాట్లాడుతున్నప్పుడు అధికార పక్షాన్ని ఇరుకునబెట్టిన సందర్భాలు, వారు తీసుకున్న సబ్జెక్టు, వారు విసిరిన సవాళ్ళు, ఇవన్నీ టీవీ చూసేవారికి ఆకట్టుకునేలా, చాలా బాగా మాట్లాడుతున్నారని ఒక అభిప్రాయం కలిగించేలా ఉన్నాయి. గడిచిన 2-3 సమావేశాల కంటే ఈ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ మాట తీరు, బీఆర్ఎస్ నాయకుల ప్రశ్నలు జనాన్ని ఆలోచింపజేసేలా ఉన్నాయి. అవి 6 గ్యారెంటీల విషయం తీసుకున్నా సరే, ఈ ప్రభుత్వ విధానపర నిర్ణయాల విషయంలో అయినా సరే, వీటన్నింటి విషయంలో అది చాలా స్పష్టంగా కనబడింది. ప్రభుత్వము బడ్జెటు, ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులు, ప్రభుత్వం ద్రవ్యలోటు, మూలధన వ్యయము, ఎంత వడ్డీలకు అన్నేళ్ల పాటు తీసుకొచ్చిన అప్పులు, ఇవన్నీ కూడా వాళ్ళ లెక్కలతో సహా బీఆర్ఎస్ మాట్లాడగలిగింది. విపక్షాన్ని ఎదుర్కోవడంలో, విపక్షాన్ని కట్టడి చేయడంలో అధికార పక్షం నుంచి టీం వరకు ఇంకా జరగాల్సినంత జరగలేదు, ఆ టీమ్ స్పిరిట్ ఇంకా కొంత కొరబడింది అనే ఒక భావన కలిగింది. అధికార పక్షం వారు బిల్లులు ప్రవేశపెట్టిన సందర్భంలో కానీ, లేదా బడ్జెట్ అలొకేషన్ల విషయంలో కానీ, 6 గ్యారంటీలకు చేసిన నిధుల కేటాయింపు విషయమైనా సరే, ప్రభుత్వాన్ని ఓనప్ చేసుకొని శాఖల వారిగా విడివిడిగా వారి మంత్రులు మాట్లాడడం ఒక వేరే అంశం. ఒక 5-10 మంది ఎమ్మెల్యేలు, అది ముఖ్యమంత్రి పట్ల వారికి ఉన్న అభిమానం కావచ్చు, లేదా అవకాశం ఇచ్చారనే ఒక భావన కావచ్చు. ఒక 5-6 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ విషయంలో కౌంటర్ చేసే ఒక ప్రయత్నం జరిగింది. కానీ సీనియర్లు అయిన వారు ఎందుకో చేయాల్సినంతగా వర్క్ చేయలేదని, వారు మాట్లాడాల్సినంతగా మాట్లాడలేదని ఒక అభిప్రాయం చాలామందిలో కలిగింది. ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు, అంటే సభ్యులకు మంచి విలువైన సమయం దొరకడం ఒకటి, వృధా కాకుండా పదే వాయిదాలు లేకుండా గజిబిజి గందరగోళాలు అతి తక్కువ, విషయంపైన ఎక్కువ దృష్టి కనబడింది. అది గమనించాల్సిన విషయం. మరొకటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన ధోరణిని, తనదైన మైండ్ గేమ్ని ఇక్కడ కూడా వారు కొనసాగించడం, కేసీఆర్ వల్ల తనకు గుర్తింపు వచ్చిందని చెప్తూనే ఆయన పురాణాలను ఉదాహరణగా తీసుకోవడం. రెండోది, తాను ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకాన్ని, సన్నబియ్యం భోజనాన్ని మరోసారి ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నం చేయడం, ఈ సమావేశాల సందర్భంగా ఆయన ఉపయోగించుకున్న తీరు. దీంతో పాటుగా విపక్షాన్ని ఈసారి వాస్తవానికి ఈ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ఏ పైచేయి కనబడింది. కేటీఆర్ మునుపటి కంటే కూడా ఆయన మాట తీరులోను, ప్రశ్నలు లేవనెత్తడంలోనూ చాలా వేగం ఉన్నది. ప్రశ్నల్లో కూడా ఒక స్పష్టత ఉన్నది. ఈసారి నిర్దిష్టత చాలా ఎక్కువ కనబడింది. హరీష్ రావు ఎప్పట్లాగానే తన పనితీరును మరింత స్పష్టంగా, మరింత నిర్దిష్టంగా కనబడింది ఆయన పనితీరు కూడా. టీఆర్ఎస్ శ్రేణులకు ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా, బలమైన విపక్షం ఉన్నదని అభిప్రాయం కలిగే విధంగా వారి పనితీరు కనబడింది ఈ సమావేశాల్లో. వారే కాదు, మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఒక కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో చేసిన సైగలు, ఆయన వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉన్నది. ఆ విషయంలో చాలామంది అన్నారు. అట్లా ఆయన
అట్లా వివరించకుండా ఉండాల్సింది, అట్లా అట్లా ఉండకూడదని ఒక అభిప్రాయం చాలా బలంగా వచ్చింది. ప్రజల్లో వచ్చిన బీఆర్ఎస్ మైలేజ్ను రేవంత్ రెడ్డి తన మైండ్ గేమ్తో కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా కనబడింది. అదే ఇందాక నేను చెప్పినట్టుగా కేసీఆర్ను ఫామ్ హౌస్కి వారు అక్కడిని పరిమితం చేశారని, కేటీఆర్ పైన కేసీఆర్ పైన ఆయనను ఆరోపణ చేయడం, రెండవది ఆయనను తను మంచివాడినని ఎట్లనో గత ప్రభుత్వంతో గత ముఖ్యమంత్రితో తనను పోల్చుకోవడం, ఇవి మరొకసారి గతాన్ని నెమరు వేసుకుంటూ ప్రజలకు గతాన్ని గుర్తు చేస్తూ తాను ఎట్లా వ్యవహరిస్తున్నానో చెప్పుకునే ప్రయత్నం చేయడం, ఇది ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో కనబడిన ఒకానొక దృశ్యం. థ్యాంక్ యూ.